హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనకు నోటిఫికేషన్స్ అప్‌కమింగ్ అంటున్నారు. చూస్తున్నాం కదా! వాటి కోసం మీటింగ్స్, స్ట్రైకులు జరుగుతూనే ఉన్నాయి. సో, ఇలాంటియన్నీ ఏం పట్టించుకోవద్దండి. మనం పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. సో, నా ప్రిపరేషన్ అయితే ఏ విధంగా సాగుతుందో ఈ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం ప్లీజ్ లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో, దానివల్ల మనలాగా ప్రిపేర్ అయ్యే హౌస్ వైఫ్స్‌కి ఈ వీడియో అనేది చేరి కొంత మోటివేషన్ అందిస్తుంది. అయితే నేను చెప్పాను కదండీ! డీఎస్సీతో పాటు గురుకులాకి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో, గురుకులాకి అనంటే ఇంటర్మీడియేట్ బుక్స్ అనేది బాగా చదవాలి. నాదొచ్చేసి బయో సైన్స్ రిలేటెడ్. నాది ఎంఎస్సీ జువాలజీ. సో, ఇంటర్మీడియేట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ బోటనీ, జువాలజీ, సెకండ్ ఇయర్ బోటనీ, జువాలజీ చదవాలి. అవి చాలా డెప్త్‌గా ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోయే లోపల మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తది. సో, మళ్ళీ అప్పుడు ఆ టెట్‌కు చదవాలి కాబట్టి ఇప్పుడు ఉన్న టైంలోనే గురుకులకు ఉన్న సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే చెప్పాను కదండీ! నాకైతే ఇద్దరు చిన్న పిల్లలున్నారు. చిన్న పిల్లలనంటే పాపొచ్చేసి ఫోర్త్ క్లాస్, బాబొచ్చేసి ఫస్ట్ క్లాసు. పాప అంటే తన పనులు తను చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతది గానీ, బాబయితే చాలా ఇబ్బంది పెడతాడు. వాడైతే మస్తు అల్లరి చేస్తాడు. అయినా మనకు మన లక్ష్యంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా ముఖ్యమే. సో, వాటి తర్వాతనే ఏదైనా. అలా అని మనం అనుకున్న గోల్‌ని కూడా మనం రీచ్ అవ్వడానికి మన వంతు మనం కష్టపడాలి. సో, నేనైతే ఒక డేని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. నాకు పని ఉన్నా, లేకున్నా, హాలిడే ఉన్నా, లేకున్నా ఖచ్చితంగా నేను 5:00కి లేస్తానండి. సో, 5-8 వరకు నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటా. వర్క్స్ అన్నీ కంప్లీట్ కాగానే నేను యాజ్ యూజువల్‌గా పిల్లలు స్కూలుకి వెళ్తారు. మా వారు పిల్లల్ని బైక్ మీద దింపేసి వస్తారు. సో, వాళ్ళతో పాటు నేను కూడా లైబ్రరీకెళ్తాను. వాళ్ళతోటి అక్కడి వరకు వెళ్ళి లైబ్రరీకెళ్తానన్నమాట. సో, ఆడి వరకి లైబ్రరీకెళ్ళినంక ఫస్ట్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఒక 2 అవర్స్ మెథడ్ చదువుతున్నాను. తర్వాత మిగిలిన టైమంతా నేను కంటెంట్‌కే ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో ఫస్ట్ కంటెంట్ అనేది కంప్లీట్ జేసుకోవాలి. అయితే ఈ కంటెంట్ అనేది జువాలజీ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్ చదువుతూ ఫస్ట్ ఒక లెసన్ కంప్లీట్ అయిపోయినాక దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చేస్తున్నాను. సో, కొన్నున్నాయి నా దగ్గర. ప్రెజెంట్ ఉన్న వరకైతే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేస్తున్నాను. మరి మీరు ఏ విధంగా జేస్తున్నారనేది గూడా నాకు కామెంట్ చేయండి. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అంటే మీరు చెప్పేదానిని బట్టి గూడా నా ప్రిపరేషన్ అంతా కొంత మోడిఫై చేసుకుంటాను. ఇంతకుముందు నేను నైట్ కూడా 9-11 వరకు చదివేది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ లేదని చదవట్లేదు. కానీ అలా అయితే వెనకబడిపోతాము. ఇప్పటి నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మళ్ళా నైట్ గూడా నేను ప్రిపేర్ అవ్వాలి. కనీసం 2 అవర్స్ అన్నా ప్రిపేర్ అవ్వాలి. టెట్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ సిలబస్ అంతా మెథడు కంటెంట్ అనేది కంప్లీట్ చేసుకొని, ఏమన్నా కొంచెం టైము ఒక 1 అవర్, 2 అవర్స్ టైము సెట్ చేసుకొని జీకేకి కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. రోజు వెళ్ళాక నేను లైబ్రరీకి వెళ్ళినాక న్యూస్ పేపర్ అయితే చూస్తున్నా గానీ, కరెంట్ అఫైర్స్ అయితే న్యూస్ పేపర్‌లో మొత్తం కవర్ కావట్లేదు. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్‌లో జీకే మధు సార్ ఒక సారుంటారు. ప్రవీణ్ సారుంటారు. ప్రవీణ్ సారు యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్‌లో కరెంట్ అఫైర్స్ అందిస్తా ఉంటారు. సో, ఆ సారియి గూడా బావుంటాయి. ఇంతకుముందు ఆ సారియును, మధు సారియి చూసేది కరెంట్ అఫైర్స్. సో, ఈ మధ్యలో చూడట్లేను. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ విధంగానైతే నా ప్రిపరేషన్ జరుగుతుంది. మరి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థాంక్ యూ సో మచ్.